మీరు ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగండి. నేనైతే ఏమి చెప్పలేను, రాదు అసలు. మీరు సాయంత్రం కాదు 10 సంవత్సరాలు ఇట్లా కూర్చునే ఉంటాను. అవి మౌనాన్ని అందుకోలేకపోతున్నాం కదా. మౌనాన్ని అందుకోలేకపోవడానికి అదే ఎంత దూరంలో ఉందమ్మా అది. అదేమైనా చాలా దూరం ఉంటే అనుకోవచ్చు. ఇప్పటిదాకా ఉన్నదంతా మౌనమే కదా. అది కదిలితేనే భావాలు, అభిప్రాయాలు, ఈ సృష్టి అని, లేకపోతే దేవుడని, లేకపోతే భక్తుడని, ఇంకొకటి సాధన అని, ఇట్లాంటివన్నీ వస్తాయి. అది ప్రాక్టీస్ లేక, మౌనంగా ఉండడం అనేది ప్రాక్టీస్ లేక. మీరు ఏం చేశారంటే ఎంతసేపటికి చెప్తూ ఉంటే వింటూ ఉండడానికి అలవాటు పడ్డారు. అది 10 ఏళ్ళు గడిచిపోయింది, 20 ఏళ్ళు గడిచిపోయింది, 30 ఏళ్ళు గడిచిపోయింది. చెప్తూ ఉండడం, వింటూ ఉండడం, చెప్తూ ఉండడం, వింటూ ఉండడం. గురువుగారు చెప్తూ ఉంటారు, వింటూ ఉంటారు. గురువుగారు ఎక్కడికి పోతే అక్కడికి పోతారు. కానీ సత్యం అంటే ఉన్న వాస్తవ స్వరూపం మాత్రం అది అసలు మాటలకు అందదు. అది చెప్పేవాడు జ్ఞానే అయ్యుండొచ్చుగాక, కానీ దాన్ని ఎప్పుడైతే మాటల్లోకి తీసుకొస్తారో అది కలుషితం అయిపోతుంది. అది ఇంకా అది అందదు. అది ఈ మార్గంలో ముఖ్యంగా ఫెయిల్ కావడానికి కారణం ఏంటంటే బాహ్యంగా ఏదో చేసి దాన్ని అందుకోవాలని చూస్తున్నారు. బాహ్యంగా మీరు ఎంత చేసినా, బయట ఎంత చేసినా, ఏం చేసినా అది రాదు. మౌనంగా మనసుకు అలవాటు లేని పని కదా అది. దానికి అలవాటు చెయ్యాలి. ఇప్పటిదాకేంటి, ఏదో చెప్పాలా, వచ్చిన ఆయన ఏదో చెప్పాలా, ఇంకేదైనా కొత్త విషయం చెప్తాడేమో. మళ్ళీ చెప్పిన తర్వాత మళ్ళీ దాని మీద కంపారిజన్స్. మళ్ళీ ఆయన అలా చెప్పాడే, ఈయన ఇలా చెప్పాడు, లేదు బా ఈయన అసలు చాలా గొప్ప అసలు ఈయన అని, లేకపోతే మా నాన్నగారు అట్లా చెప్పారేంటి, ఇవన్నీ కంపారిజన్స్. మళ్ళీ దేనివలన వస్తాయి ఇవన్నీ? అభిప్రాయ భేదాలన్నీ మాట వ్యక్తం చేయడం వలన వస్తాయి ఇవంతా. నేను అందుకే ఎక్కడైనా ఎవరైనా అడిగినా కూడా ముందు నేను ఒకటి అడుగుతాను. నేను ఏమయ్యా, మీకు ఎవరైనా గురువు ఉన్నారా, మీకు ఆల్రెడీ ఇంతకుముందు గురువు ఉన్నాడా మీకు అని అడుగుతాను నేను. మీకు గురువు ఉన్నారా అని ఎప్పుడైతే చెప్తారో, మరి నా వరకు ఎందుకు వచ్చారు స్వామి మీరు? ఆయన ఉన్నాడు కదా, ఆయన్నే పట్టుకోండి. ఎందుకని ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా ఆయన చెప్పిన దాంతో రెఫర్ చేసుకుంటూ ఉంటారు. మీకు ఆల్రెడీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఒక గురువు ఉన్నాడు అంటే మీకు ఆల్రెడీ పాలిష్ జరిగిపోయింది. అది మంచి పాలిషో చెడ్డ పాలిషో ఏదో మొత్తానికి పూత అయితే పూసేసారు, పాలిష్ అయిపోయింది అది. ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా కూడా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తారు, ఆయన కిటికీ నుంచి చూస్తారు. ఆయన కిటికీ నుంచి చూసి ఇది అప్ టు ద మార్క్ లేదే, ఇది ఇట్లా ఉందే, అది అట్లా ఉందే అని దాని మీద పెద్ద చర్చలు. మళ్ళీ మీరు ఒకళ్ళు ఫోన్లు చేసుకుంటారు. మళ్ళీ ఆయన అట్లా ఎందుకు చెప్పాడు, ఈయన ఇట్లా, మన నాన్నగారు అసలు అట్లా చెప్పలేదే అని లేకపోతే ఇంకొక స్వామి, మన వేల్పూర్ స్వామి అసలు ఆయన ఇంకొక రకంగా రాసిచ్చారే ఆయన అని. ఇవన్నీ గందరగోళాలు వస్తాయి అంతా. కానీ రమణ మహర్షి మార్గం గందరగోళాలకి సంబంధించింది కాదు, చర్చలకు సంబంధించింది కాదు. నాకు కూడా ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకు ఇంత చెప్పారు ఎందుకు అందరూ అని. సత్యం గురించి చెప్పడానికి ఏముంటుంది? ఎట్లా చెప్పగలరు అసలు? మౌనాన్ని ఎట్లా చెప్పగలరు? మౌనం కావాలంటే మౌనంగా ఉండవాలి.
ఒక క్లాస్లో ఒక 20 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, లేకపోతే ఇక్కడే మనం ఉన్నాం, ఒక 15 మంది ఉన్నాం ఇక్కడ. ఎవరి పాటికి వాళ్ళు మాట్లాడుకుంటూ అందరూ నిశ్శబ్దంగా ఉండండి, నిశ్శబ్దంగా ఉండండి, నిశ్శబ్దంగా ఉండండి అని అందరూ మొదలుపెట్టారు అనుకో, హాలు నిశ్శబ్దంగా ఉంటుందా? ఉండదు. హాల్లో నిశ్శబ్దం రావాలి అంటే నిశ్శబ్దంగా ఉండండి అనేటువంటి నోటీస్ కూడా ఇవ్వకూడదు, అనేటువంటి ఆ ప్రకటన కూడా చేయకూడదు. నిశ్శబ్దంగా ఉండండి మీరందరూ అనే ప్రకటన కూడా చేయకూడదు. చెయ్యకుండా ఎవరికి వాళ్ళు ఆ నిశ్శబ్దం అయిపోతారో ఒక్క క్షణంలో నిశ్శబ్దం ఆవరించుతుంది మొత్తం ఆ ఉన్న హాల్లో అంతా కూడా. అంతే తప్ప నిశ్శబ్దం గురించి, మౌనం గురించి ఎంత మాట్లాడినా, ఎన్ని సంవత్సరాలు మాట్లాడినా అది అర్థం కాదు. మాటలకు అలవాటు పడిపోతారు, మాటలు వినడానికి అలవాటు పడిపోతారు, మాట్లాడుతూ ఉంటారు, ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతూ ఉంటారు. మాట రావాలి అంటే కదలాలి, కదిలింది అంటే బాహ్యానికి వచ్చేసినట్టే లెక్క. అంటే ఇక్కడ ఏదో ఉంది అని ప్రతిష్ఠిస్తున్నారు, ఇక్కడ బాహ్యంగా ఏదో ఉంది అని. అది విత్డ్రా కావాలి అంటే జస్ట్ స్పాంటేనియస్ సైలెన్స్, అబ్రప్ట్ సైలెన్స్, ఇక వేరే మార్గమే లేదు, ఏం లేదు మార్గం. నా బొట్టువాడు వచ్చి ఎన్ని చెప్పినా మీరు నన్ను పొగడడానికి సరిపోతుంది. నేను వెళ్ళిన తర్వాత మళ్ళా ఆహా ఎంత బాగా చెప్పాడు అసలు ఆయన, అబ్బబ్బబ్బా ఏమైంది కనుక, నన్ను పొగిడితే నాకు దండేస్తే ఏదో గౌరవార్థం వేశారు, అయితే ఏమైంది కనుక, ఏమొచ్చింది చెప్పండి? మనసులు సమాధాన పడ్డాయా? మనసు సమాధాన పడిందా? మనసు ఎప్పుడు సమాధాన పడుతుంది? కంటిన్యూస్గా చెప్పిన దానివల్ల సమాధాన పడదు. నేను ఒక చిన్న ఉదాహరణ, ఒకటి ఫ్యాక్ట్ నేను ఎప్పుడు ఫ్యాక్ట్స్ మాట్లాడతానమ్మా, ఎందుకంటే నాకు రేపు మీరు నన్ను మళ్ళీ నాకు దండేస్తారా లేదా అని నాకు భయం ఏం లేదు, నన్ను పిలుస్తారా లేదా, అసలు నన్ను పిలవకుండా ఉంటే బెటర్ అనుకుంటుంటాను నేను. పిలిస్తే మాత్రం అరే ఇదేదో భగవంతుడు ఆజ్ఞరా పోవాలేమో అని అనిపిస్తుంది. పిలవలేదనుకో నన్ను బాగా బతికిచ్చారా బాబు అనుకుంటాను. కాబట్టి నాకు రెండు సమానమే నాకు. కాబట్టి ఇప్పుడు నేనేమి అడగదలుచుకున్నానంటే, 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఒక సత్సంగానికి మీరు అలవాటు పడ్డారు, ఒక గురువు గారి సత్సంగానికి. ఇప్పటికి కూడా మీరు ఇంకా మా వల్ల కావట్లేదండి అంటున్నారు. ఏంటి, ఎక్కడ జరిగింది పొరపాటు, ఎక్కడ జరిగింది చెప్పండి? మౌనంగా ఉండడానికి ప్రాక్టీస్ లేదు. భగవాను ఆ విషయం తెలుసు కాబట్టి ఆయన ఎక్కడ మాట్లాడింది లేదు, చర్చలు చేసింది లేదు, ఏమి లేదు. ఆయన దగ్గరకు వచ్చిన వాళ్ళకి, ఎవరైతే వచ్చారో అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పారు అంతే. అడిగిన ప్రశ్నకి మాత్రమే జవాబు చెప్పారు అంతే తప్ప ఒక 100 మందిని ప్రోగు చేసి కూర్చోండి మీకు చెప్తాను నేను, అసలు సత్యం ఏంటంటే లోపల ఒక మహా అద్భుతం ఉంది, పరమాద్భుతం ఉంది, ఒక చమత్కారం ఉంది లోపల అని ఎంత చెప్పినా అది రాదు. ఎందుకు రాదు అంటే మీ అందరికీ డిఫరెంట్ ప్రయారిటీస్ ఉంటాయి. మీకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంపార్టెన్స్, మీకు ప్రయారిటీస్ ఉంటాయి. ఒకటికి లైఫ్లో ఇంత డబ్బు సంపాదించాలని ఒక ప్రయారిటీ, నాకు ఇంత పేరు రావాలని ఒక ప్రయారిటీ, లేకపోతే నేను సమాజానికి ఇంత ఉపయోగపడాలి, నేను ఇంత సర్వీస్ చేయాలని అదొక ప్రయారిటీ. ఏదైతే ఏ రాయితే పళ్ళోడు కొట్టుకోవడానికి మనసు కదులుతోంది కదా ప్రతిదీ కూడా. ఇన్ని ప్రయారిటీస్ పెట్టుకున్న వాళ్ళకి మీరు వీటన్నిటినీ కాదని ఇంకొక దగ్గర ఏదో ఉంది అని మీరు అటు ప్రయాణం చేయమంటే చేస్తారా? నిజం చెప్పండి, మొహమాటం వద్దు. ఇక్కడ ఎవరిని అవమానపరిచినట్టు కాదు, ఏం కాదు, గురువు పేర్లు కాదు, ఏం కాదు. నిజం మనం ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే మనకి 55-60 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకా ఏముంది,
మనం చెప్పినా చెప్పకపోయినా ఒక నలుగురు అయితే రెడీగా ఉంటారు మనల్ని మోసేయడానికి, మోసేసి తీసుకెళ్ళిపోవడానికి. అది ఆల్రెడీ డిసైడెడ్ అది. అయితే ఈ మాట మాట్లాడుకోవడానికి కూడా మనకు ధైర్యం సాగదు. ఇదేంటిది, మేమంతా బాగున్నాం కదా, ఇంత హాయిగా కళకళలాడుతుంటే ఈయనొచ్చి మోసేవాడు ఉంటాడు, ఎవడో పోయినాడు అంటాడు, కాటికి కాళ్ళు చాపుకున్నాడు అంటాడు, ఏం మనిషిరా ఇతను అని అనుకోవచ్చు. ఆక్వర్డ్గా ఎంబారసింగ్గా ఉంటాయి ఈ పదాలన్నీ. కానీ సత్యమా కాదా? సత్యం ఎప్పుడూ ఎంబారసింగ్గానే ఉంటుంది, చాలా కటువుగా ఉంటుంది, చేదుగా ఉంటుంది సత్యం. కాబట్టి ఇప్పుడన్నా ఇంట్రోస్పెక్షన్ కావాలి. మనం ఎక్కడ తప్పు జరిగింది అంటే మన ప్రారబ్ధ కర్మ ప్రకారం మాటలు వినడానికే మన బతుకు జరిగిపోయింది తప్ప అంతరంగ ప్రయాణం అనేది భగవాన్ చెప్పినట్టుగా నేను ఎవరు అనే ఒక బ్రహ్మాస్త్రాన్ని సంధించి ఎవ్వరు కూర్చోలేదు. ఈ మాట చెప్పడానికి నాకు మొహమాటం లేదు. మీరు అనొచ్చు, అదేంటండి మేము చేసిందంతా వేస్టా, మరి మేము మా గురువుగారితో మేము 20 ఏళ్ళు ఉన్నాం, మేము అసలు 30 ఏళ్ళు ఉన్నాం, మేము ఆయన ఎక్కడ పెడితే అక్కడికి వెళ్ళాం మేము అంటే, మీ కర్మ అట్లుంది అంతే. అది మీ కర్మ, అది మీ ప్రారబ్ధ కర్మ. అది మనం రోజు బాత్రూమ్ పోతాం వస్తుంటాము, లేకపోతే కూరగాయల షాప్కి వెళ్తాము వస్తాము, సినిమాకి వెళ్తాము వస్తాము, ఇట్లా ఈ కర్మలు ఎట్లయితే ఉన్నాయో ఒక దగ్గరికి వెళ్ళి వినడం కూడా ఆ కర్మ అట్లా ఉంది, అందుకని జరిగింది. అది నాకు మేలు చేస్తుందా చేయదా అంటే అది మీకు మీరే త్రాసులో వేసి చూసుకోవాలి. నేను చెప్పకూడదు. అది నేను చెప్తే మిమ్మల్ని హర్ట్ చేసిన వాడిని అవుతాను నేను. మీరే చూసుకోవాలి. ఇన్ని సంవత్సరాలు ఉన్నా కూడా ఇంకా భయం పోలేదు. ఇంకా కొడుకు అంటాం, కూతురు అంటాం, మనవడు అంటాం. అసలు వాడితో మనకేం పని? అసలు మనవడితో మన కడుపున వాడికి పెళ్లి చేసాము, కూతురుకు అత్తగారింటి పంపించాము, అంతా అయిపోయింది కదా. వాడి కడుపున పుట్టినవాడిని కూడా నేను వాడి కర్మను కూడా నేనే మోస్తాను, అనుభవిస్తానంటే అది ఏమైనా అర్థం ఉందా? అది కొడుకో కూతురో ఫోన్ చేశాడు చెప్పినాడు అనుకోండి, ఉదాహరణకి వీడికి బాగలేదు, నిన్నటి నుంచి జ్వరము తగ్గట్లేదు, డాక్టర్లకు కూడా అంతు చిక్కట్లేదు అంటే మనం అయ్యయ్యయ్యయ్యా అదేంటమ్మా అది సరిగ్గా చూపించట్లేదా, ఎక్కడ ఇక్కడ తీసుకురండి హైదరాబాద్కి, మంచి డాక్టర్లు ఉన్నారు ఇక్కడ చూద్దాం. ఇక్కడ నీకెందుకు ఆ కర్మ? వాళ్ళు అన్నారు, వాళ్ళు పడతారు. అదేమంటే దానికి అదేంటండి మనవడు మనవరాల మీద ఉండదా అది మమకారం? మీరు మరీ అట్లా కట్టిరిచినట్టు మాట్లాడతారు ఏంటి అంటే అది వాళ్ళు చూసుకుంటారు. అది అంతవరకు బాధ్యత అనుకున్నారు. మీ కడుపున పుట్టిన వాళ్ళు కొడుకు కూతురు బాధ్యత చేసేసారు. వాళ్ళ కడుపున పుట్టిన వాళ్ళ మీద కూడా మనం ఇంకా ప్రాకులాడుతున్నామంటే దీన్ని ఏమంటారు? దీన్ని వ్యామోహం అంటారు. దీన్ని వ్యామోహం, మమకారం, వ్యామోహం. అది గీతలో గీత సారాంశం అంతా అదే కదా. నీ దుఃఖానికి కారణం నీ వ్యామోహం, నీ మమకారమేరా బాబు. అవి తీసి పక్కన పడేస్తే ఎదుటిగా ఉన్నటువంటి వాడు నీ శత్రువు అని నీకు అర్థమవుతుంది. నువ్వు వాడిని కొట్టిపారేస్తావు బాణంతో. కాబట్టి వ్యామోహం మమకారం అనే పొరలు తొలగించుకో. ఎదురుగా ఉన్నవాడు నీ బంధువా శత్రువా అనేది నీకు అప్పుడు అర్థమవుతుంది, నీకు అప్పుడు క్లారిటీ వస్తుంది నీకు. అది ఆయన చెప్పింది. ఇన్ని సంవత్సరాలు గీతా ప్రవచనాలు జరిగాయి. నాకు తెలిసి కూడా ఎప్పటి నుంచి, నా చిన్నప్పుడు విద్యాప్రకాశానంద గారి, ఆయన కాళహస్తి ఏర్పేట స్వామి విద్యాప్రకాశానంద గారు ఆయన గీతా ప్రవచనాలు, తర్వాత రకరకాల మంది చెప్పారు, ఎంతోమంది చెప్పారు, సన్యాసులు చెప్పారు. ఎవరికైనా వ్యామోహం పోయిందా? వాళ్ళ ఆశ్రమాల మీద వాళ్ళకే వ్యామోహం పోయింది, వాళ్ళ పేరు ప్రతిష్టల మీద వాళ్ళకే వ్యామోహం పోలేదు. ఎక్కడైనా చిన్న అవమానం జరిగితే వాళ్ళు అసలు ఎంత రగిలిపోతున్నారు. కట్టింది కాషాయం బట్ట, సన్యాసం. అహంకారం వదలడమే సన్యాస ఆశ్రమానికి మూల ఫౌండేషన్. అది
మమ్మల్ని పిలిచి అవమానపరుస్తాడా? నువ్వనేవాడు ఎక్కడున్నావురా? ఇంకా నువ్వు కట్టిన బట్ట ఏంటి, నువ్వు తీసుకున్న ఆశ్రమం ఏంటి, అసలు నువ్వు అనేవాడు ఎక్కడున్నావు? నువ్వు నీకు అవమానం జరిగింది అనడానికి కానీ, నీకు లేకపోతే ప్రైజింగ్ జరిగింది అనడానికి కానీ, గౌరవం జరిగింది అనడానికి కానీ ఇంకా నువ్వు మిగిలిన్నావా? నువ్వు మిగిలిన్నావంటే ఆ ఆశ్రమానికి నువ్వు తగినవాడివి కాదు. నువ్వు నీ బదులు సంసారాలు చాలా నయంగా ఉన్నారు. ఏదైనా ఒక సమస్య వస్తే కొంతవరకు పీకులాటది ఉంటుంది, ఆ తర్వాత వదిలే, ఎందుకు మన నమ్మిన గురువుగారు ఉన్నారు, లేకపోతే భగవంతుడు ఉన్నాడు, ఆయన ఏదో చేసుకుంటాడు, ఆయన సంగతి అని. ఎక్కడ లేని సంసారం అంతా వాళ్ళకే ఉంది. మళ్ళీ గీతా ప్రవచనాలు చెప్తారు, మమకారం పోలేదు, అహంకారం పోలేదు. మన జీవితాలన్నీ అంటే మనమేం ఎగ్జామ్టెడ్ కాదమ్మా, ఊరికి ఉదాహరణ చెప్తున్నారు. ఇది అంటే ఒక గురువు స్థానంలో కూర్చొని వాళ్ళ వ్యవహారంలోనే ఆ రకంగా ఉంటే, నిరంతరం భక్తి గురించి చెప్పడం, నిరంతరం జ్ఞానం అని, నిరంతరం గీత అని, కృష్ణుడని, ఇంకొకటని, ఉపనిషత్తులని ఇవి చెప్పేటప్పుడులోనే వాళ్ళకి అహంకారం మమకారాలు పోలేదంటే, నిరంతరం మనం మెటీరియలిస్టిక్, నా మనవడు, నా కొడుకు, నా కూతురు, నా కోడలు, నా ఉద్యోగం, నా సంపాదన, నా అరియర్స్, లేకపోతే నా ప్రమోషను, నా ప్రైజులు, నా పర్ఫార్మెన్సు, ఆ ప్రైజులు, ఇట్లాంటివి ఇవన్నీ వీటితో పురాకులాడేవాళ్ళం. మనకు అసలు శాంతి ఎక్కడ ఉంటుంది? అంటే మనకి ఆ డిస్క్రిమినేటివ్ ఫ్యాక్టర్ కరెక్ట్గా తెలియాలి మనకి. అసలు నా బాధ్యత, ఒకవేళ బాధ్యత అంటే నాకు తెలిసి బాధ్యతలు ఏం లేవు, ఉన్నదంతా కర్మలు ఉన్నాయి అంతే. బాధ్యతలు కూడా అబద్ధం, అది కర్తవ్యం ఉండేది. కర్తవ్యం అంటే కర్త ద్వారా స్థిరపరచబడినటువంటిది, కర్త ద్వారా వ్యక్తీకరించబడినటువంటి దాన్ని కర్తవ్యం అంటారు. దానికి మనం బాధ్యత అని రంగు పూసాం. మనం బాధ్యత అని రంగు పూస్తే అన్ని బాధ్యతలాగే కనపడతాయి. మనవరాలి పెళ్లి కూడా బాధ్యతలాగే కనపడుతుంది, చూడండి కావాలంటే. మనవడు మనవరాలి పెళ్లి కూడా బాధ్యతలాగే కనపడుతుంది. కర్తవ్యం అనుకోండి అంటే కర్త నాకు ఇవ్వబడిన పని, దాన్ని కర్తవ్యం అంటారు. కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం, కర్మ కిం పరం కర్మ తజ్జడం. అంటే కర్త ఎవడైతే ఉన్నాడో వాడు నిర్ణయిస్తాడు. కర్మ నీకు నేరుగా ఫలాన్ని ఇవ్వడానికి దానికి అవకాశం లేదు, అది జడమైనది. కాబట్టి కర్త నిర్ణయిస్తాడు. కర్త ఫలాన్ని నిర్ణయించినప్పుడు నీ కర్మ కూడా ఆడే నిర్ణయించుంటాడు కదా, నీ ద్వారా ఏ కర్మ జరగాలి, ఏది జరగకూడదు అని. మధ్యలో మనం ఎవరు? ఇది నేను చేయాలి కదండి, ఇది నా చేతుల ద్వారా జరగాలి, ఇదంతా నా ఆధిపత్యంలో జరగాలి, ఇదంతా నా పర్మిషన్తో జరగాలి, ఇదంతా కూడా అని. వీటికి సమాధానం పడితే మనసు నిలుస్తుందమ్మా, వీటికి సమాధానం పడకపోతే మనస్సు నిలవదు. వీటికి సమాధానం పడ్డాం సార్, మేము 20 ఏళ్ళుగా చేసింది అదే సార్, మేము అంతా సమాధానం పడ్డాము సార్, కానీ మనసు నిలవట్లేదు సార్ అంటే సమాధానం పడలేదని అర్థం. సమాధానం పడ్డారని అనుకుంటున్నాం మనం అంతే. అంటే ఇంట్లో అన్నీ సక్రమంగా జరుగుతూ ఉంటే మనం సమాధానం పడినట్టుగా అనిపిస్తుంది. మనసు చేసే మాయ అదంతా. ఇంట్లో అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ, ఎవరి డ్యూటీలు వాళ్ళు చేసుకుంటూ, ఎవరి గౌరవాలు మర్యాదలు ఎక్కడ భంగం కలగకుండా జీవితంలో అంతా సక్రమంగా ఉంటుంటే అప్పుడు ఏంటి సార్ అంతా బాగా చేశారు సార్ మీరంటే, అయ్యో నాదేం లేదండి, అంతా మా రమణ భగవాన్ అండి, అంతా ఆయన చేశాడండి, నాదేం లేదండి, అంతా మా గురువు గారండి, అంతా ఆయనే చూసుకుంటున్నారండి. పిల్లవాడికో కూతురుకో ఉద్యోగం పోయింది సడన్గా, లేకపోతే ఇంకేదో అయింది, చేసిన పెళ్లిలో ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది, అది వచ్చేసింది ఇంటికి. అప్పుడు అనవే మా నీదేం లేదమ్మా, అంతా గురువుగారి దయ, ఆయన ఉంచదలుచుకోలేదు, విడగొట్టి పారేశాడు, వచ్చావు మన ఇంటికి, ఏముంది దాంట్లో అని ఎందుకు చెప్పలేకపోతున్నాం మనం? అక్కడ మాత్రం అక్కడ ఎందుకు చెప్పలేకపోతున్నాం? అప్పుడు అంటాం మనం, అంటే సార్ మనిషిగా పుట్టిన దానికి ఒక ధర్మం అధర్మం, ఒక నీతి న్యాయం, ఒక పద్ధతి ఏం ఉండక్కర్లేదా? ఇట్లా ఎవడి పాటికి వాళ్ళు బిహేవ్ చేస్తారా ఇట్లా అని అప్పుడు మనం గోడ మీద పిల్లిలాగా మాట్లాడతాం మనం.
అంటే దానికి ఎటు అనుకూలం అయితే అటు దూకడానికి అది మాట్లాడుతుంటుంది. అది అటు మాట్లాడతాం మనం. అప్పుడు గురువుగారు కనపడ్డు, రమణాశ్రమం కనపడదు, రమణ భగవాన్ కనపడ్డు, అరుణాచలంగా ఏవి కనపడవు. అంత నా కూతురు జీవితం ఇదే కనపడుతుంది. ఇట్లయిపోయిందే, అట్లయిపోయిందే, లేకపోతే నా కొడుకు ఇట్లయిపోయాడే అని కనపడతాం. కాబట్టి ఇప్పటిదాకా మనం మాట్లాడిన వేదాంతం ఎట్లాంటిది? మనకు జీవితం అనుకూలంగా ఉంటే అన్నీ మాట్లాడుకుంటూ వచ్చాం మనం. పెళ్ళి చేసి బ్రహ్మాండంగా పెళ్లి చేశారు సార్ మీరు అన్నప్పుడు అప్పుడేమో అది కూడా అహంకారమే, డాబు కోసం. నాదేం లేదు సార్, అంత భగవానే అండి, అంత రమణ భగవానే సార్ అంత అని అంటే అప్పుడు మాత్రం ఒక 6 నెలలకో 7 నెలలకో అది పెళ్లి పెటాకులైంది అనుకోండి. అది అప్పుడు కూడా ఏమయ్యా అంత చూసి చేసావు ఇట్లయిందంటే భలే, నాదేం లేదండి, అంతా భగవాను. ఆయన చెప్పాడు కదా, కర్త వారి ప్రారంధాన్ని అనుసరించి జీవులను ఆడించును అని. అట్ట మా అల్లుడిని ఆయన ఆడిస్తున్నాడు. దానికి మనం ఏం చేస్తాం? కర్త ఆడిస్తున్నాడు, వాళ్ళిద్దరికి పొంతన కుదరలేదు, వాళ్ళ ఇష్టం. ఇంకా దానికి నన్ను ఏడవమంటే నేను ఎందుకు ఏడుస్తానండి అని చెప్పలేకపోతున్నామే జవాబు. దానికి ఎందుకు చెప్పలేకపోతున్నాం? ఏం అర్థమైనట్టు 20 ఏళ్లలో మనకి లోపల సత్యం ఉంది, పరమ సత్యం ఉంది. నిజమే, సత్యం ఉంది. అది నువ్వు చెప్పినా చెప్పకపోయినా సత్యం ఉంది లోపల. అయితే ఆ సత్యం వరకు నా మనసు లోపలికి రావాలి అంటే బయట ముందు వదిలేస్తే కదా దీన్ని. ఇదంతా కర్త ఆయన ఆడిచ్చినట్టు ఇక్కడ అందరూ ఆడుతుంటారా? ఇక్కడ ఎవ్వరు మంచి అని కానీ చెడు అని కానీ ఏమీ లేదు. ఇక్కడ ఏ టైంకి ఏది జరుగుతూ ఉండవాలో అది జరుగుతూ ఉంటుంది అంతే. ఇక్కడ దానికి పూర్తిగా సమాధాన పడితే, అందుకే భగవాను ఫస్ట్ ఇచ్చే స్టేట్మెంటే ఏం చేశారు ఆయన? కర్త వారి ప్రారంధాన్ని అనుసరించి జీవులను ఆడించును, జరగనున్నది జరగక మానదు, ఎవడెంత అడ్డు పెట్టినను, జరగనిది జరగదు, ఎవడెంత ప్రయత్నం చేసినను. అంటే అక్కడే మౌనం వచ్చేసింది. ఒరే నీ బుద్ధికి పనే లేదురా, నీ బుద్ధితో నువ్వు ఇక్కడ చాలా ఇంటలెక్చువల్ అండర్స్టాండింగ్లో అంతా అనాలసిస్ చేసి ప్రతిదాన్ని ఇది అట్లుంటే ఇంత లాభం, ఇట్టుంటే ఇంత లాభం, ఇట్లా చేస్తే ఇంత నష్టం, అట్లా చేస్తే అంత నష్టం, నువ్వు అంత తల బాదుకోవాల్సిన పని లేదురా. ఏది జరగాలో జరుగుతుంది, ఆ టైంకి ఆ నిర్ణయం తీసుకుంటావు నువ్వు, దానికి నువ్వు తల బాదుకోవాల్సిన పని లేదు. కాబట్టి ఎట్లా ఉండాలి? నువ్వు మౌనంగా ఉండు. అంటే అసలు ప్రపంచానికి ఇచ్చిన మొట్టమొదటి సందేశమే ఆయన కర్త, సృష్టి నిర్మాణము, సృష్టి ఎవడు ఆడిస్తున్నాడు, ఇక్కడ నీ పాత్ర ఏంటి అంటే నీ చేతిలో ఏమీ లేదు, అసలు నీ చేతిలో ఏమీ లేదు కాబట్టి నోరు మూసుకొని ఉండరా, మనసును కదిలించకుండా అని ఇంత నిగూఢమైనటువంటి భావార్థాన్ని ఆయన ఆ 3 ముక్కల్లో చెప్పేశారు. కానీ మనకి ఈగో లోపల అహం కదా, అది ఒప్పుకోదు, నిజంగా ఒప్పుకోదు. భగవాన్ అందుకే 2 చెప్తాడు. ఒకటి సెల్ఫ్ ఎంక్వైరీ ఆర్ సెల్ఫ్ సరెండర్. నీ లోపల ఉన్నటువంటి ఆ ఈశ్వరుడికి సరెండర్ అయిపో. ఒకవేళ నీకు బాహ్యంగా ఏదైనా కష్టమని నీకు అనిపించినా కూడా, స్వామి ఇది నా మనసుకి కష్టంగా ఉంది, దాన్నన్నా తీసేయి, లేదంటే నా మనసునన్నా సమాధానపరచు. ఇది ఇంతే, ఇది ఇట్లాగే ఉంటుంది, దీనికోసం నేను ఏడవలసిన పని లేదు అనేటువంటి స్ట్రెంగ్త్ నాకు ఇచ్చేయి. అంతే తప్ప ఇప్పుడు ఆ బురదలో మళ్ళీ నేను చేరి దీన్ని ఇలా చేయాలి, అలా చేయాలి, ఇట్లా చేస్తే బాగుపడుతుంది, ఇలా చేస్తే జీవితం ఇలా ఉంటుంది, ఇలాంటి పనికిమాలిన ఆలోచనలు నాకు ఇవ్వద్దు నాకు అని సరెండర్ గమ్మన్నాడు. సరెండర్. కానీ అహంకారం ఏం చేస్తుంది తెలుసా? చూస్తూ జీవితాన్ని అట్లా పాడు చేస్తావేంటి? అది ఎవరు నీ కూతురు అనుకున్నావా, పక్కింటి దాని కూతురు అనుకున్నావా? నువ్వన్నా బుద్ధి చెప్పకపోతే ఎట్లా? నువ్వు కలగజేసుకోవాలి కదా, నువ్వు కలగజేసుకోవాలి, నువ్వు కలగజేసుకుంటే తప్ప వాళ్ళ సక్రమమైన మార్గంలోకి రాదు అని బుద్ధి ఇవన్నీ చెప్తుంది మీకు. అహంకారం అది. ఇట్ ఈజ్ అనదర్ ఫెసెట్ ఆఫ్ అహంకారం ఈజ్ కాల్డ్ బుద్ధి.
అదే మెయిన్ కల్ప్రిట్. అది బుద్ధి మెయిన్ కల్ప్రిట్. డిస్క్రిమినేటింగ్ ఫ్యాక్టర్ అంతా కూడా బుద్ధి చేస్తుంది. త్రాసులు వేసి చూస్తుంటుంది ప్రతి సన్నివేశాన్ని. ఇది మంచి అని, ఇది చెడు అని, ఇది చెడ్డ అని, ఇది లాభం అని, ఇది మంచి, ఇది నీతి అని, ఇది అవినీతి అని, ఇది న్యాయం అని, ఇది అన్యాయం అని. ఆ బుద్ధే అంత దుర్మార్గంగా చేస్తుంది. ఇవన్నీ నా మాటలు కాదు, ఇవంతా భగవాన్ ఆల్రెడీ చెప్పేసి ఉన్నారు. ఇవన్నీ మనం భగవాన్ పెట్టాం కాబట్టి భగవాన్ వలన మనము చేరాల్సిన గమ్యానికి చేరతాం అనుకుంటున్నాం కాబట్టి మనకి భగవాన్ మాటలే ప్రమాణం. మనకి ఆత్మాన్వేషణని బుద్ధి ఆటంకపరచగలదు. ఆత్మాన్వేషణని బుద్ధి ఆటంకపరచగలదు. ఎట్లా అంటే శ్రీ భగవాన్ ఈ అన్వేషణకి బుద్ధి ఎందుకు పనికిరాదు? అసలు ఈ బుద్ధే దుఃఖానికి, సందేహాలకి, ప్రశ్నలకి మూల కారణం. ఇది ఇట్లా ఎందుకు జరిగింది? మనకు కారణం కావాలి. మనకి ఇప్పుడు మనకి ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఎవరో పోయినారట. అవునా, ఎట్లా పోయినాడు? ఏంటో అది అంటే ఎట్లా పోయినాడో తెలిస్తే తీసుకొస్తావా ఆయన్ని? ఇప్పుడు ఎవరో చనిపోయినాడు అని చెప్పారనుకోండి, మన బంధువుల్లోనో ఫ్రెండ్స్లోనో ఎవరో, వెంటనే బుద్ధి ఏం చేస్తుంది? దానికి కారణం కావాలి. అరే రే ఎట్లా పోయాడు? ఇప్పుడు ఆ కారణం చెప్పాలి. హార్ట్ అటాక్ అంట, తింటూ ఉన్నాడు, కూలిపోయినాడు. అట్లా అంటే అరే రే అంతేకాదు జీవితం ఏం పాటిది జీవితం? దాని మీద ఈ పనికి మాలినోడి విశ్లేషణ మళ్ళీ కాసేపు. ఇంతే కదా జీవితం. పోనీ అంతే కదా అని అన్నావు కదా, నీలో ఏదైనా మార్పు వచ్చిందా? అరే జీవితం క్షణభంగురనరా, ఇది నీళ్ల మీద నీటి బుడగ లాంటిది. అది ఎప్పుడైనా పోతుంది, రేపు నేనైనా అంతే కదా అని అనుకుంటాడు. అనుకోడు. వీడు మాత్రం 70 ఏళ్ళు బతుకుతాడని అనుకుంటాడు. వీడు మాత్రం 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటాడని అనుకుంటాడు. అనుకొని ప్రణాళికలు వేస్తుంటాడు. వెంటనే ఓ పక్క ఆ న్యూస్ వింటాడు. విని మళ్ళీ వీడు ఫోన్ చేస్తాడు. ఒరే జీవన్ ఉమంగ్ అంట, ఏదో LICలో కొత్త స్కీమ్ వచ్చిందిరా, మీ పాపకు చూడు అంటే మనవరాల గురించి చెప్తాడు. నీ పాపకు చూడు, అదేదో ఇంత కడితే 100 సంవత్సరాలకి 3 కోట్లు వస్తుందట. అది 100 సంవత్సరాలకి 3 కోట్లు వస్తుందంట. ఒక పక్క వాడెవడో పోయిన దానికి, అంతేకాదు జీవితం క్షణభంగురం అన్నాడు. వీడు మాత్రం 100 ఏళ్ళు బతుకుతాడు. వాడు LIC వాడు ఇచ్చే ఆ 3 కోట్లు వీడు తినడానికే రెడీగా ఉన్నాడు. ఎట్టా నాకు వస్తుంది, నాకు గ్యారంటీగా అని. ఇట్లా చేసి మనసుకి శాంతి రావాలంటే ఎందుకు వస్తుందమ్మా? మౌనం కావాలంటే ఎందుకు వస్తుంది? ఈ రకంగా బిహేవ్ చేస్తూ ఆ బుద్ధే కల్ప్రిట్ అని చెప్తారు. మనకి పురాణాలు చెప్పేవాళ్ళు ఏం చెప్తారు? మనస్సు ప్రవర్తించినట్టు మీరు ప్రవర్తించకూడదు, బుద్ధి యోచిస్తుంది, మంచి చెడు నిర్ణయిస్తుంది, దాన్ని బట్టి మీరు పోవాలి అని అంటాడు పురాణం చెప్పేవాడు. అంటే ఇంకొద్దిగా భ్రష్టు పెట్టిపోరా, జీవితం అంతా మంచి చెడు, లాభం నష్టం, నీతి అవినీతి, న్యాయం అన్యాయం అని ఈ లెక్కలు వేసుకొని బతుకంతా అవి నువ్వు అనుకున్నట్టు అవి జరగట్లేదని ఏడిచి వస్తూ ఉండు నువ్వు ఆ బుద్ధిని ఉపయోగించి అని ఆడు చెప్తాడు. మనకు అదే బాగా రంజుగా ఉంటుంది మనసుకి. ఎందుకంటే ఆయన కూడా చెప్పారండి బాగా 1కి 10 సార్లు ఆలోచించి పనిచేయమని అని. ఈయనేమంటాడు, ఒరే నువ్వు ఆలోచించాల్సిన పని లేదురా, నీ బతుకు నువ్వు దేనికి వచ్చావో అది తప్పైనా మంచి అయినా నీ ద్వారా జరిగిపోతుందిరా ఆ కార్యము, ఈ శరీరం ద్వారా ఆ కార్యం జరిగిపోతుంది. నువ్వు అవాయిడ్ చేయలేనటువంటి విషయాన్ని నీ కంట్రోల్కి తెచ్చుకోవాలనుకోవడమే దుఃఖానికి హేతువురా అది అని ఈయన చెప్తారు. కానీ మనకి ఈయన మాట లెక్క ఉండదు. ఎందుకంటే ఈయనేమో అన్నిటి వదిలేమని చెప్తుంటాడు. పురాణం చెప్పేవాడు అన్నిటి పట్టుకో, నీ జీవితం, నీ కోడలు, అదేంటది కోడలకు నువ్వు చెప్పుకోవాలి, నీ ఇంటి పద్ధతులు నువ్వు చెప్పాలి, కోడలకు నువ్వు నచ్చ చెప్పుకోవాలి, అది ఎక్కడి నుంచో వచ్చింది, అది
దానికి వాళ్ళ అమ్మా నాన్న సంస్కారం నేర్పారో లేదో తెలియదు. నువ్వు దానికి తోము బాగా, దానికి సర్ఫ్ వేసి రిన్ పౌడర్ వేసి ఎంత తోయితే ఏమాత్రం ఎలుక తోక ఎంత తోమి నలుపే కానీ తెలుపు కాదురా విశదాభిరామ్ వినరేమని అన్నాడు కదా. సంస్కారాలు ఎక్కడ పోతాయి? నువ్వు సర్ఫ్ వేసి ఏరియాలు వేసి తోమినంత మాత్రాన పుట్టుకతో వచ్చిన సంస్కారాలు అవి పోవు కదా. అవి దానికి కాఫీ ఇవ్వాలా అని బుద్ధి పుడితే ఇస్తుంది, లేదంటే నువ్వే కలిపి నాకు కూడా తెచ్చి అని అంటుంది. నువ్వు కలుపుకో, ఆ చేత్తో నా మొహాన కూడా కొట్టు అంటుంది. అప్పుడు మనం ఏం చేయాలి? చాలా సంతోషం అమ్మా, నీకు సేవ చేసే భాగ్యం నాకు కల్పించావు నాకు అని అనుకోవాలి. ఎందుకంటే దాని రూపంలో ఉండేది కూడా అరుణాచలేశ్వరుడే కదా. మనకు అప్పుడు అరుణాచలుడు గుర్తురాడు. అప్పుడు మనకి ఎవడో పురాణం చెప్పినోడు గుర్తొస్తాడు. చూడు, ఇది కదా సంస్కారహీనురాలంటే. అందుకే కదా ఎన్నో చూసి పెళ్లి చేయమన్నారు. ఇట్లాంటి పనికి మాలిన దాన్ని తెచ్చుకున్నా నేను. ఇదిగో వీడి ఏదో చెప్పాడు వీడు, అదంటే ఇష్టం లేకపోతే నేను దస్తాను అన్నాడు వీడు. పోయి దీన్ని కట్టుకున్నాను నేను. ఇది చూస్తే నా మొహం కనీసం కాఫీ కూడా పోయింది. ఇది రేపు నా కొడుకు చేత కొరివైనా పెట్టించదా? ఇంత దూరం పోతాయి ఆలోచనలు మనకి. ఇదంతా ఎందుకు వచ్చింది? బుద్ధి వల్ల వచ్చింది. బుద్ధి. ఈయనేం చెప్తారు ఈయన స్వామి, చర్యలన్నీ నీవి కానే కావు, నీ ద్వారా జరిగేవన్నీ భగవంతుని చర్యలే అంటాడు. కానీ అది కాఫీ ఇవ్వకపోవడం దాని చర్యే అంటాం మనం. దీనికి ఎంత పొగరు దీనికి. అరుణాచలేశ్వరుడే నా కాఫీ ఇవ్వదలుచుకోలేదు, రమణ భగవానే నా కాఫీ ఇవ్వదలుచుకోలేదు, దీని ద్వారా నా చేతులతో నా కాఫీ తాగే రుణం నాకుంది కాబట్టి నేను వెళ్ళాలి వంటింట్లోకి అని ఎందుకు పోము? ఎందుకు ఆలోచించం అట్లా? నీ పుట్టుక యొక్క ప్రయోజనం టాక్ నెంబర్ 189, సంభాషణ 189 భగవాన్ చెప్పింది. నీ పుట్టుక యొక్క ప్రయోజనం నెరవేరుతుంది నీవు కోరుకున్నా కోరుకొనకపోయినా. కానీ మనం ఏం చెప్తాం పిల్లలకి? వాడికి చిన్నప్పటి నుంచి జీవితము ఇదొక ప్రమాణము, దీన్ని చాలా లెక్క, జీవితంలో నేను అనుకున్నది సాధించలేకపోతే ఇంకా వేస్టు, ఈ పుట్టక వేస్టు, అది వేస్టు, ఇది వేస్ట్ అంటాడు. మరి ఈయనేమో ఒరే నువ్వు పుట్టిన ప్రయోజనం నెరవేరుతుందిరా, నువ్వు స్థిమితంగా ఉండరా, హాయిగా ఉండరా, ఆకలేస్తే తినరా, 1 గంట అయింది అన్నం తినరా, ఆ కస్టమర్ ఆ క్లయింట్ వస్తే వస్తాడు, పోతే పోతాడు, వాడు రావాల్సిన వాడు వస్తే వస్తాడు రా వాడు అని ఈయన చెప్తాడు. మనకి ఇది నచ్చదు. మనకి ఆ క్లయింట్ వాడు 10 లక్షలు కాంట్రాక్ట్ ఇస్తా అన్నాడు, ఈ లోపల మనం చేతులు నలిపేసుకుంటూ ఉంటాం. ఇక్కడ బీపీ పెరుగుతూ ఉంటుంది. వాడు వస్తాడా రాడా, వస్తే వాడితే ఏం మాట్లాడాలి, ఎట్లా డీల్ చేయాలి. అందులో వాడు ఇప్పటికే 3 కంపెనీస్ని రిజెక్ట్ చేసి నా దగ్గరికి వస్తున్నాడు. నిన్ను కూడా రిజెక్ట్ చేయాలంటే చేస్తాడు, లేదంటే నీతో కర్మ ఉంటే ఒప్పుకుంటాడు వాడు. నువ్వు యాబ్రాయిస్తనంగా వాడికి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసినా నీ ప్రాజెక్టు గురించి, పర్లేదండి ఇవన్నీ నేను ఎంత అండి మొత్తం అని రాసేసి పోతాడు వాడు. ఎందుకు అంత కష్టం? ఎందుకు మోస్తున్నారు అంత? ధైర్యం లేక, విశ్వాసం లేక. దేని పట్ల విశ్వాసం? ఇదంతా ముందే తీసేసిన సినిమారా. ఇదంతా కర్త ఆడిస్తుంటాడు. ఇక్కడ ఒకడు పని కట్టుకొని నన్ను అవమానపరచడం అంటూ ఉండదు, ఒకడు పని కట్టుకొని నన్ను గౌరవించడం అంటూ ఉండదు. నాకు అవమానపడాల్సి ఉంటే అవమానపడతాను నేను, నాకు గౌరవాలు జరగాల్సి ఉంటే గౌరవం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నేను పని కొట్టుకొని ఇది నా తోడుకోడలు, ఇది పరమ పనికి మాలింది, అసలు నేనంటే పడదు దీనికి, లేకపోతే ఇది నా చిన్న కోడలు, దీనికి ప్రేమ ఎక్కువ, పెద్ద కోడలు, ఇది పెద్ద కోడలు అయినా కూడా దీనికి అసలు ఏం లెక్కలేదు దీనికేను, ఇవన్నీ అనవసరం. ఈ అభిప్రాయాలన్నీ కూడా అంటే నేను కేవలం ఉదాహరణ చెప్తున్నామ్మా. ఇప్పుడు అసలు అంత లేరు అనుకోండి ఎవరు ఆ రకంగా. ఒకప్పటి విషయాలు ఇవన్నీ. కానీ మనసులో ఎక్కడో బ్యాక్గ్రౌండ్ నడుస్తూ ఉంటుంది ఇంకా మనకి. పైకి మాత్రం భగవాన్ ఫోటో, మళ్ళీ ఎదురుగా భగవాన్ ఫోటో కనపడుతూ ఉంటుంది. నేను ఇప్పుడు ఇట్లా బిహేవ్ చేస్తే మళ్ళీ ఆయన ఏమనుకుంటాడు, మళ్ళీ ఇదొకటి భగవాన్ ఫోటో ఏమో కనపడుతుంది. ఇప్పుడు భగవాన్ ఫోటో మనకు బర్డన్ అయిందా?
లేకపోతే సిచ్యుయేషన్ క్లెన్సింగ్ చేయడానికి ఫోటో ఉందో మనకు తెలియదు. మనకి చాలా కండిషన్స్లో భగవాన్ ఫోటో మనకి అడ్డమే కూర్చుంటుంది. మనకి ఏంటంటే గట్టిగా అదమాయించి మాట్లాడడానికి ఉండదు, అహంకారం ప్రదర్శించడానికి ఉండదు, నువ్వు ఇట్లెందుకు చేసావు అని అడగడానికి లేదు. వెంటనే ఆయన చూస్తుంటాడు, మరి కర్త ఆడిస్తుంటే వాడేం చేస్తాడరా అని అక్కడి నుంచి ఆ కళ్ళల్లో నుంచి మనకు మెసేజ్ వస్తున్నట్టు అనిపిస్తుంది. కర్త ఆడిస్తుండడం వల్ల నీ కొడుకు అట్లా ప్రవర్తించాడురా, వాడంతటా వాడు ప్రవర్తించడానికి వాడికి శక్తి ఎక్కడ ఉంది అసలు అని ఆయన అక్కడి నుంచి చూస్తూ ఉంటాడు. ఇప్పుడు కాసేపు కొడుకుని చూస్తాం, కాసేపు భగవాన్ని చూస్తాం, కాసేపు కొడుకుని చూస్తాం. ఎందుకంటే వీడేమో పనికిమాలిన నిర్ణయాలన్నీ తీసుకొని చేతులారా ఏదో నష్టపోతున్నాడని ఒక పక్క మనసు లాగేస్తుంటుంది. అక్కడేమో కర్మ వాడిని లాక్కోబోతుందిరా అని ఆయన చెప్తుంటాడు. దేనికి సమాధానం పడం, దేనికి పడం. ఈ డ్యూయలిస్టిక్ నేచర్ వలన ఇబ్బంది వస్తుంది మొత్తం. ఆయన గురువు, అసలు ఆయన గురువు అని ఎవరు పెట్టుకోమన్నారమ్మా మిమ్మల్ని? పెట్టుకొని ఇబ్బంది ఎందుకు పడడం? సృష్టి నిజం, ఇక్కడంతా నీ ప్రణాళికల వల్లనే నడుస్తుంది అని పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు చెప్తుంటారు చూసారా. అలాంటి ఆయన ఫోటో పెట్టుకుంటే మనకి నీ జీవితం నీ చేతిలోనే ఉంది, నువ్వు దాన్ని ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు, ఏదో ఆయన చూసినట్టు. టీవీలో చెప్పేవి భలే నవ్వొస్తుంటాయి. అసలు ఏదో వీడి జీవితం ఆయన చూసినట్టు, నీ జీవితం నీ చేతిలోనే ఉంది, నువ్వు ఎట్లా కావాలంటే అట్లా మలుచుకోవచ్చు. నువ్వు ఆ మలుచుకోవాలంటే వాడికి బుద్ధి రాకర్లా, వాడికి బుద్ధి రావాలిగా. ఆ బుద్ధి ఏమో కర్మను బట్టి ప్రవర్తిస్తుంటుంది. అది బుద్ధి కర్మానుసారిణి. వాడి కర్మ ఒకవైపుకి లాగుతూ ఉంటే నువ్వేదో ఒక పుస్తకం ఒకటి చూపించి నువ్వు ఇట్లా ఉండాలి, ఇక్కడ చూడు ఏం చెప్పారో ఈయన. దుర్యోధనుడు ఎందుకు నాశనం అయిపోయినాడో తెలుసా అంటే వాడికి నాశనం కావాల్సింది కాబట్టి పోయినాడు వాడు. అందరూ అట్లాగే పోతారని గ్యారెంటీ ఏంటి? ఎందుకు పోతారు? ఇలాంటి కన్ఫ్యూజన్స్ అన్నీ ఉంటాయమ్మా. ఇలాంటి కన్ఫ్యూజన్స్ అన్నీ ముందు పోతే ఆ గురు వాక్యం మీద మనకి విశ్వాసం ఏర్పడుతుంది. అప్పుడు మాత్రమే స్థితప్రజ్ఞత్వం వస్తుంది. అప్పుడు మాత్రమే వస్తుంది. విశ్వాసం బాగా ప్రబలినప్పుడు, విశ్వాసం బాగా ఏర్పడినప్పుడు స్థితప్రజ్ఞత్వం వస్తుంది. దేనికి కదలనితనం వస్తుంది. ఆయన ఆల్రెడీ చెప్పున్నారు, జరగవలసిందే జరుగుతుంది అనే విశ్వాసం ఎప్పుడైతే ప్రగాఢంగా ఉంటుందో మీకు తెలియకుండానే స్థితప్రజ్ఞత్వం వచ్చేస్తుంది. స్టెడ్ ఫాస్ట్నెస్ అనేటువంటిది మీకు తెలియకుండానే వచ్చేస్తుంది. అది మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి ఇంత సంఘటన జరిగినా కూడా అసలు నాకు ఆలోచనే లేదే, నేను హాయిగా ఉన్నాను నేను అని అప్పుడు అనిపిస్తుంది. అంతే తప్ప దీనికోసం తల్ల క్రిందులు తపస్సు చేస్తాను నేను, మాకేదైనా ఒక దీక్ష ఇవ్వండి, మాకేదైనా ఒకటి అది ఇవ్వండి, ఒకటి ఇది ఇవ్వండి, మేము ఇంకా అదే చేస్తామంటే ఆల్రెడీ మనసు అనేక రకాల విషయాలతో సతమతం అవుతుంది. మళ్ళీ ఇదొకటి అదనపు బర్డన్. మళ్ళా ఇది సరిగ్గా చేసుకోలేకపోతున్నాను, అయ్యో గురువుగారు ఆ మంత్రం ఇచ్చారు సరిగ్గా చేసుకోలేకపోతున్నాను. తెలివిగలవాడైతే అసలు ఇవ్వడు. ఎందుకంటే అరే వాడి కర్మ ఎట్లుందో ఇప్పుడు నేను ఇచ్చి వాడది చేసుకోలేక మళ్ళీ అదొక అదనపు ఏడుపు తయారవుతుంది వాడికి అని భగవాన్ ఏమంటారు, నీకు ఏ ఆలోచన వచ్చినా ఎవరికి వచ్చింది చూడు ముందు, వాడి సంగతి తెలుసు, వాడు ఉన్నాడో లేడో అనేది చూడు ముందు, తర్వాత నీ సమస్య గురించి ఆలోచిద్దాము అంటారు ఆయన. అది కావాలి, అది సమాధాన పడాలి. అది సమాధాన పడడానికి సిద్ధపడాలి. సిద్ధపడడం అంటే చిత్తశుద్ధి కావాలి. అంటే నాకు ఇదే నిజం, ఇదే నాకు కావాలి అనేటువంటి చిత్తశుద్ధి అంటే నువ్వు ఏ నిర్ణయమైనా తీసుకో, ఏ ఆలోచన అయినా చెయ్యి, బట్ దాంట్లో కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉండడమే చిత్తశుద్ధి. కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు. కాన్ఫ్లిక్ట్ ఉంది అంటే పొల్యూట్ అయిపోయిందని అర్థం, అంటే నీకే క్లారిటీ లేదని అర్థం. ఒకే విషయంగా రకరకాల అభిప్రాయాలు, ఇది ఇట్లా చేస్తే అట్లా ఆయన అట్లా చెప్పారు కదా, ఇది ఇట్లా చేస్తే అట్లా, ముందు ఇది చేయాలి కదా, అది చేయాలి కదా, ఇట్లా ఈ రకంగా, ఇది మంచా ఇది చెడ్డ అని ఇన్ని రకాలుగా ఉంటాయి.
క్లారిటీ లేదని అర్థం. క్లారిటీ ఆఫ్ థాట్ లేదు. క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్నవాడు ఏం చేస్తాడు? వాడు ఏది అనుకుంటాడో దానికే వెళతాడు. వాడి కర్మ కూడా అలాగే ఉంటుంది, వాడికి అదే క్లారిటీ ఉంటుంది. క్లారిటీ ఆఫ్ థాట్ లేనివాడు వాడిని కర్మ ఒకవైపుకు లాగుతుంటే వీడికి సంబంధించిన ఆలోచనలు ఇన్ని 190 చేస్తుంటాడు వీడు. ఉదాహరణకు ఒక సండే, ఒక ఆదివారం ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఉద్యోగాలు చేసేవాళ్ళు ఈ సండే మాత్రం ఈ పని చేయాలా అని పెట్టుకున్నారు అనుకోండి. అదే సండే ఏదో వచ్చింది ఇంట్లో పని, ఫాదర్కో మదర్కో ఏదో హాస్పిటలైజ్ కావడం ఏదో కావడం, వీడు అనుకున్న పని చాలా ఇంపార్టెంట్, వాడి రిఫ్రెష్మెంట్ కోసమో వాడి యొక్క రిక్రియేషన్ కోసమో ఏదో పెట్టుకున్నాడు. క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్నవాడు ఏం చేస్తాడంటే, నేను రిఫ్రెష్మెంట్ కోసంగా పలాని అమ్యూజ్మెంట్కి పోదామని, పలాని రిక్రియేషన్ సెంటర్కి వెళదామని, అది నా థాట్ అది. బట్ కర్మ నాన్నని హాస్పిటలైజ్ చేసేసింది కర్మ వచ్చి, కాబట్టి ఐ హ్యావ్ టు అటెండ్ దట్ డ్యూటీ. ఎందుకని? వేరే అదర్ ఆల్టర్నేట్ లేదు, అదర్ అటెండెంట్స్ లేరు, నేనే వెళ్ళాల్సిన పరిస్థితి ఎదురుగా కనపడుతుంది. కాబట్టి ఈ ఆదివారం ఈ కర్మ ఇలా జరగాల్సి ఉంది. నా రిక్రియేషన్ సంగతి అది, ఇట్ ఈజ్ ఓన్లీ మై థాట్, అది నా ఆలోచన, అది నా ఆలోచనకు విలువ లేదు. కర్త ఆల్రెడీ ఆలోచించి పెట్టేస్తున్నాడు నా ద్వారా ఈ ఆదివారం ఏం జరగాల అనేది అని. అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ అది. ఇట్స్ నాట్ ఓన్లీ సింపుల్ యాక్సెప్టెన్స్, అన్కండిషనల్ యాక్సెప్టెన్స్. అంటే ఇంక ఎలాంటి వేరే భావం లేకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా స్వీకరించడం అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ అంటే. వాడు హాయిగా వెళ్తాడు, అంబులెన్స్ కావాలంటే అంబులెన్స్ పిలుస్తాడు, వాడి కారులోనే ఆయన ఎక్కే పరిస్థితిలో ఉంటే ఎక్కించుకుంటాడు, తీసుకెళ్తాడు. కార్డియాలజిస్టా, నెఫ్రాలజిస్టా, న్యూరాలజిస్టా ఎవడో ఏదో జిస్ట్ దగ్గరికి పోతాడు, చూపిస్తాడు, హాయిగా కామ్గా వస్తాడు, ఇంటికి వస్తాడు. క్లారిటీ ఆఫ్ థాట్ లేనివాడు ఏం చేస్తాడంటే, వాడి ఈగో ప్యాంపర్ అవుతూ ఉంటుంది, వాడి అహంకారం పెరిగిపోతూ ఉంటుంది. నా బతుకంతా ఏంటో ఎట్లయిపోయింది అసలు అంటాడు. నువ్వు తిట్టుకున్నంత మాత్రాన నువ్వు దాని నుంచి ఎగ్జామ్ట్ కాపాడ్డావా? ఆ పని నుంచి నువ్వు బయటపడగలిగావా? అంత విశ్వాసం. కర్త వారి ప్రారంధాన్ని అనుసరించి జీవులను ఆడించును అనే దాని పట్ల ఎంత పూర్ణంగా విశ్వాసం ఉంటుందో మీరు అంత ప్రశాంతంగా ఉంటారు. అంత ప్రశాంతంగా ఉన్న మనసు లోపలికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. దానికి ఒకే ఒక ప్రశ్న, నేనెవరు అనే ప్రశ్న వేసుకునేదానికి ముందుగా భగవాన్ చెప్పిన మొట్టమొదటి సందేశాన్ని మనం సెలైన్ ఎక్కించుకున్నట్టుగా ఎక్కించుకోవాలి. అప్పుడు మనసుకు అర్థమవుతుంది. అంతా ముందే రచన జరిగిపోయినప్పుడు ఇక నాకు పనేంటి, నాకు ఆలోచించాల్సిన పనే లేదు, మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? దానికి ఒక క్వశ్చన్ వస్తుంది. నేను ఏం చేయాలి అని అన్నప్పుడు ఏం చేయకు, కామ్గా ఉండు అనేటువంటి ప్రక్రియే దాని స్వస్థితిలోకి వెళ్ళిపోవడం, దాని పుట్టుక స్థానంలోకి వెళ్ళిపోవడం. అది అలా వస్తుంది. భౌతిక ప్రపంచం నుంచి ప్రయాణం చేయాలంటే అలా కాదు. పరిస్థితులు ఎట్లా ఉన్నా సరే, ఇవన్నీ పరిస్థితులు నాకు అని మనసు ఉద్వేగపడుతోంది. నా మనసు ఉద్వేగపడుతోందంటే నేననేవాడిని ఒకడు ఉండాలి. అసలు నేనెవరు? అసలు ఈ దరిద్రపు సంసారం అంతా నాకెక్కడి నుంచి తగులుకుంది? ఇది అసలు ఎవరు? నేను ఎక్కడి నుంచి వచ్చాను అని స్థిమితంగా ఆ ప్రశ్న వేసుకొని కూర్చోవాలి. ఏమి జవాబు చెప్పకుండా నేనెవరు అసలు, ఈ సంసారం ఇదంతా ఏంటి అసలు, ఇది నేననేవాడిని ముందు వస్తే కదా నాకు సంసారం అనేది నిజం అనేటువంటిది ఏర్పడేది. నాకు అసలు నేనెవరు అని లోపల నుంచే లోపలికి వెళ్ళిపోవడం విచారణ. ఈ రెండు కాకుండా మీరు చెప్పండి సార్, మేము వింటుంటాం సార్, మేము వినడానికి అలవాటు పడ్డాం సార్, మీరు ఎక్కడికి పోతే మేము కూడా అక్కడికి వస్తాం సార్ అని అంటే మాత్రం, అంటే ఇప్పుడు
నేను ఎవరినో అండం కాదమ్మా, ఈ మార్గం ఎందుకు అట్లా అయిపోయింది మార్గం. అది కూడా మాయ. అంటే అంతమంది జ్ఞానులు అయిపోతే ప్రకృతికి మళ్ళా ఈ సృష్టి కార్యం జరగదు. కాబట్టి భగవంతుడు ఏం చేశాడంటే గురువు రూపంలో కూడా మాయనే పెట్టేశాడు. గురువు రూపంలో కూడా మాయనే పెట్టాడు. మీరు కావాలంటే చూడండి, భగవాన్ తర్వాత ఎవరైనా కూడా కామ్గా కూర్చో, చెప్పేది ఏమి లేదు, కామ్గా కూర్చో అని ఎవరైనా కూర్చోబెట్టారా? అది మాయ. అంటే గురువు రూపంలో కూడా మాయే పనిచేయడం అంటే చూడు ఎంత అసలు, అది ఎన్ని దారులు వెతుక్కుంటుందో. అది అసలు దాని మాయ యొక్క అస్తిత్వం తనను తాను కాపాడుకోవడానికి. మనకేమో చూడడానికి చేసే పని మంచి పనిలాగే కనబడుతోంది, కానీ దాని రిజల్ట్ రావట్లేదే. దాని రిజల్ట్ ఏది? ఏది జరిగినా ఇది భగవంతుడి ప్రసాదమే, కానీ ఓహో ఇట్లా ఈ రూపంలో వచ్చింది సరే అనేటువంటి ఆ ధైర్యం, ఆ స్తబ్దత ఏది మనసుకి? అది కావాలి అంటే మనసుని మౌనానికి అలవాటు చేయాలి. మౌనానికి ఎప్పుడైతే మీరు మౌనానికి అలవాటు చేస్తారో అసలు చెప్పేవాడు అవసరం లేదు. భగవాన్ లాంటి ఒక ఉత్తమమైన సద్గురువుని మనం పెట్టుకున్న తర్వాత ఆయన గురించి చెప్పడం, ఆయన చెప్పిన దాని మీద మళ్ళీ చర్చలు చేయడం అంతా కూడా మళ్ళీ బాహ్యానికి రావడమే అయిపోతుంది అంతా. ఒక జ్ఞాని ఆ స్థాయిలో చెప్పిన దాని మీద నాబోటివాడు చేసే చర్చ ఏం విలువైనది అసలు? చేతనైతే నేను కూడా ఆయనలాగా మౌనంగా ఉండిపోవాలా మౌనంలో. నా దగ్గరికి వచ్చిన వాడు కూడా ఏం చేయాలి? ఏమి లేదురా అబ్బాయి, ఇది పైకి అట్లా కనపడుతుంటుంది, ఊరికి కూర్చో మౌనంగా ఉండు, అసలు నువ్వు ఎంతసేపు ఉంటావో చూస్తాను నేను అని ముందు వాడికి అవకాశం ఇవ్వాలి. 10 నిమిషాలు ఉండలేరు మనం లోపల గెలగెలగెలగెలగెలగెల ఏదైనా అడుగుదాం, అబ్బా అడుగుదాం, ఈ అవకాశం మళ్ళీ వస్తుందో రాదో, వచ్చినప్పుడే మొత్తం జవరేసుకోవాలి, ఏదో ఒక ప్రశ్న అడిగేద్దాం, చెప్పేసుకోవాలి, అడిగేద్దాం. అంత కదిలిపోతుంది మనసు. ఎందుకని? అడగడం వినడం, అడగడం చెప్పడం వినడం, అడగడం చెప్పడం వినడం, దీనికే అలవాటు పడిపోయింది మనసు. ఇది అంత ప్రమాదం అమ్మా. ఇది ముఖ్యంగా ఈ మార్గం అంత ప్రమాదకరమైనది. ఇది చేసే పని మంచి పనిగానే ఉంటుంది. మేము రోజుకి 6 గంటలు సత్సంగంలో ఉంటామండి అంటారు. వినేవాళ్ళు ఏమనుకుంటారు? బతుకంటే వీళ్ళది కదరా, అసలు ఎంత పుణ్యం చేసుకొని పుట్టారో వీళ్ళు, 6 గంటలు సత్సంగం చేస్తారట వీళ్ళు అని. అంటే 6 గంటలు డప్పు వాయిస్తారనమాట. శబ్దంతో 6 గంటల శబ్దంతో జీవిస్తున్నాం మనం. 6 గంటలు తీరా చూస్తే అది ఎవ్వడికి అర్థం కావట్లా. ఆ లోపల ఉన్నది ఆ మౌనము, ఆ నిశ్చలత్వం, అది మాత్రం అర్థం కావట్లేదు. అది అర్థం కావాలంటే అభ్యాస వైరాగ్యముల ద్వారానే అది అర్థమవుతుంది. అభ్యాస వైరాగ్యముల ద్వారా స్థిమితం వస్తుంది. స్థిమితం వచ్చినటువంటి దాన్ని అలాగే దాన్ని ఉంచగా ఆ మౌనం అనేది అనుభవంలోకి వస్తుంది. మౌనం అనేది అనుభవంలోకి వచ్చిన తర్వాత ఏమీ లేదని అప్పుడు తెలుస్తుంది.